అంటే ఇప్పుడు ఈ ఓట్ల చోరీ వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చిందంటున్నారా మీరు? అది రాహుల్ గాంధీ చేసే ఆరోపణలు గనుక ప్రూవ్ అయితే ఈ మోడీ దొంగ ప్రధాని అనేది ప్రూవ్ అవుతుంది. ఒకవేళ రాహుల్ గాంధీ ఆరోపణలు గనుక ప్రూవ్ అయితే. లేదు రాహుల్ గాంధీ తప్పని ప్రూవ్ చేయండి, రాహుల్ గాంధీని బొక్కలేయండి, రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ పరువుతీస్తుందని రాహుల్ గాంధీని జైలు వేయండి. నేను ఏమంటున్నా అంటే ఎక్కడైతే పారదర్శకత ఉండదో, ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉండదో అక్కడ కుట్ర ఉంటుంది. కుట్ర ఏం లేకపోతే ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. ఇవాళ ప్రపంచం అంతా డేటా డ్రివెన్ సొసైటీ. 100 కోట్ల మంది ఓటర్లని పేపర్లు ఇస్తే అది అది చదవడానికి అది చేయడానికి 6500 సంవత్సరాలు పడుతుంది ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ 100 కోట్ల మందిలో ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిందా లేదా అని చెప్తే మిషన్ ఫార్మేట్ లో ఇయ్యరు, వాళ్ళు రీడబుల్ ఫార్మేట్ లో ఇయ్యరు. మొత్తం పేపర్లు ఇస్తే ఆ పేపర్లు ఒక్క మహాదేవ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 60,000 ఓట్లు చదవడానికి ఆయన చేయడానికే 40 మంది 6 నెలలు పనిచేస్తే అయింది. మరి 100 కోట్ల మంది కరెక్టా కాదా, ఎంతమంది దొంగ ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఫేక్ ఐడి ఉన్నారు చేయాలంటే 6500 సంవత్సరాలు 3500 సంవత్సరాలు అవుతుందని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ కి ఏమైనా సిగ్గు బాధ్యత ఉంటే ఆ ఆన్సర్ చెప్తుందా?